గాయస్ ఈరోజు డే 2 ఇన్ మున్నార్. నిన్న మార్నింగ్ మేము వచ్చాం, కానీ న్యూ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుండి కరెక్ట్గా 12 o'clock నుండి నాకు హెల్త్ బాగాలేదు. జాన్ 3rd నిన్నటి వరకు హెల్త్ బాగాలేదు. ఈరోజు జాన్ 4th. ఈరోజు ఏమవుతుందో ఇంకా తెలీదు. అంటే ఫీవర్ వస్తుంది పోతుంది. కోల్డ్ అండ్ హెడేక్, బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి. అయినా కూడా సిగ్గు లేకుండా మేము ట్రిప్కి వచ్చేసాం. నాకే కాదు, మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయికి కూడా అట్లనే ఉంది. అయినా కూడా ఇద్దరికి సిగ్గు లేదు, అట్లే వచ్చినాము. నెక్స్ట్ నిన్న మార్నింగ్ మేము 7:30కి బస్ దింపుతా అన్నాడు, కానీ 6:30 కల్లా దింపేశాడు. డ్రైవర్ అంకుల్ వెయిట్ చేస్తున్నారు. సో ఫాస్ట్గా అక్కడ నుండి మేము ఒక హోటల్కి వెళ్ళాం. అక్కడ ఫ్రెష్ అప్కి రూమ్ ఇచ్చారు. అక్కడ ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము మున్నార్కి వచ్చాం. మున్నార్ దగ్గర ఫస్ట్ 2 వాటర్ ఫాల్స్ చూసాం. వాటర్ ఫాల్స్లో అక్కడ వాటర్ అంతా ఎక్కువ లేదు, చాలా తక్కువ ఉంది. ఏ సీజన్లోనే వాటర్ ఎక్కువ ఉండేది? మాన్సూన్లో అయితే మాన్సూన్లో అయితే వాటర్ ఎక్కువ ఉంటాయంట. సో ఇది మాన్సూన్ కాదు కాబట్టి వాటర్ అంత ఎక్కువ లేవు. వేరే జీప్ సఫారీలో పోయిన దగ్గర చాలా వాటర్ ఉంటే అక్కడికి వెళ్ళండి అని డ్రైవర్ సజెస్ట్ చేశారు. నిజంగా అక్కడ మాత్రం చాలా బాగుంది. ఈ మున్నార్కి వచ్చిన వాళ్ళు పక్కా అక్కడికి పోకపోతే మాత్రం మున్నార్కి వచ్చి వేస్ట్. అంత బాగుంది ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం. 3 hour రైడ్. వాటర్ ఫాల్స్ తర్వాత మేము స్పైస్ గార్డెన్ చూద్దామని వెళ్ళాం, కానీ వాటర్ ఫాల్స్ అయిన తర్వాత స్పైస్ గార్డెన్కి వెళ్ళాం. అక్కడ స్పైసెస్వి ప్లాంట్స్ చూపిస్తారంట. అవి చూసి మేము ఏం చేస్తాం అనుకుని అక్కడికి పోలేదు మేము. నెక్స్ట్ దాని తర్వాత లంచ్ చేసేసి చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాం. చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ మొయ్యమొయ్య అయిపోయింది మా పరిస్థితి. ఆడ చాక్లెట్ ఎట్లా చేస్తారు ఇదంతా చూపిస్తారని అనుకున్నాము, ఏం చూపించలేదు. వాళ్ళు ప్యాక్ చేసేది చూపించి చాక్లెట్స్ కొనుక్కోమన్నారు. ఇంకా టేస్ట్ కనిపోయి టేస్ట్ చేసినాం చాలా చాక్లెట్స్. అందులో కొన్ని నచ్చి మా ఇద్దరు ఫ్రెండ్స్ కొనుక్కున్నారు. నేను మా మమ్మీ కోసం హాట్ చాక్లెట్ పౌడర్ కొనుక్కున్నాను. నెక్స్ట్ అక్కడ నుండి మేము ఇక్కడే హైలైట్ ఆఫ్ ద ట్రిప్ జీప్ సఫారీకి వెళ్ళాం. జీప్ సఫారీ ఒక జీప్ 4,000, 3 hour రైడ్. మొత్తం 3 hours అన్నారు, కానీ మేము 2:40కి స్టార్ట్ అయినాం, 7కి రిటర్న్ వచ్చాం. సో 3 hour కన్నా ఎక్కువే. అది 2 packages ఉంటాయి, 3 hours ఒకటి, 7 hours ఒకటి. 7 hoursది 7,000, 3 hoursది 4,000. మేము ఏంటంటే ఎలిఫెంట్స్ చూడడానికి సెకండ్ డే వెళ్తున్నాం. అందులో ఎలిఫెంట్స్ ఉంది, టీ ప్లాంటేషన్ ఉంది. ఇవి అన్నీ మేము ఆల్రెడీ చూస్తున్నాం. అండ్ వాటర్లో ఆడుకోవాలంటే ఉంది, అండ్ మేము వాటర్లో ఆడుకోవాలనుకోవట్లేదు. అందుకే సెకండ్ ప్యాకేజ్ కాకుండా ఫస్ట్ ప్యాకేజ్ తీసుకున్నాం. ఫస్ట్ ప్యాకేజ్లో ఏముంటుందంటే ఫస్ట్ ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. ఆ వాటర్ ఫాల్లో మాత్రం చాలా బాగున్నాయి. ఆ వాటర్ ఫాల్ ఏరియా అంతా వాటర్ మాత్రం చాలా ఫ్లో బాగుంది, మెయిన్ వాటర్ది. నెక్స్ట్ వాటర్ ఫాల్ నుండి మేము హ్యాంగింగ్ బ్రిడ్జ్కి వెళ్ళాం. హ్యాంగింగ్ బ్రిడ్జ్ అది బ్రిటిష్ వాళ్ళు కట్టించారంట. అండ్ వాటర్ ఫాల్ దగ్గర జిప్ లైన్స్ ఉన్నాయి. మేము ఆల్రెడీ అడ్వెంచర్స్ చేసాం. ఆ అడ్వెంచర్స్ ఎట్లా అంటే ఎయిర్ సైకిల్, స్వింగ్, జిప్ లైన్ 3 కలిపి 1000. ఈ జీప్ సఫారీ వాటర్ ఫాల్ దగ్గర ఎట్లుందంటే ఫస్ట్ నార్మల్ జిప్ లైన్ ఉంటుంది, నెక్స్ట్ సీటింగ్ జిప్ లైన్, నెక్స్ట్ రోలర్ కోస్టర్ జిప్ లైన్, ఇలా స్వింగ్ లాగా పోతుంది. అండ్ అది చాలా లాంగ్ ఉంటుంది. మేము చేసింది చిన్నది, బట్ ఇది చాలా లాంగ్ ఉంది. కానీ 3 జిప్ లైన్సే కదా, ఓన్లీ జిప్ లైన్కి 1000 ఎందుకు, ఇదైతే 3 different వస్తాయని మేము వేరే దగ్గర చేసాం. అక్కడ మాకు విత్ ఫొటోస్ వాడు 1200 చెప్పినాడు. ఫస్ట్ 800 పేరు చెప్పినాడు, అంటే 1600 చెప్పినాడు. మాట్లాడి 1000కి తీసుకున్నాం మేము. మొత్తం 360 degrees వీడియోస్ అండ్ ఫొటోస్కి. అవి కూడా నేను పోస్ట్ చేస్తాను. అవి చేసుకున్న తర్వాత జీప్ సఫారీ దగ్గర చూసాం, కానీ మాకు అంతా అంటే బాగుంది, కానీ ఓన్లీ 3 types ఆఫ్ జిప్ లైన్కే 1000 పెట్టడం ఎందుకు, డిఫరెంట్ ఏం లేవు కదా అని అక్కడ చేయలేదు. నెక్స్ట్ అక్కడ నుండి మేము హ్యాంగింగ్ బ్రిడ్జ్ వెళ్ళాం. హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గర మాత్రం అది బ్రిటిషర్స్ అప్ టైంలో కట్టించారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం క్రౌడ్ మీడియం ఉన్నప్పుడు మాత్రం దాన్ని ఊపుతున్నారు. అక్కడ ఉన్న జీప్ సఫారీ డ్రైవర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఊపుతున్నారు. అది షేక్ అయినప్పుడు మాత్రం ఇంకా బాగుంది. అక్కడ నుండి వ్యూ అంతా బాగుంది. నెక్స్ట్ అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళామంటే చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ షూటింగ్ పాయింట్కి వెళ్ళాము. అది అక్కడ బోటింగ్ ఇవన్నీ ఉన్నాయి, స్పీడ్ బోట్ ఇవన్నీ ఉన్నాయి. కానీ మేము నెక్స్ట్ వేరే ప్లాన్స్ మాకు ఉన్నాయి కాబట్టి మేము అక్కడ బోటింగ్ అవేం చేయలేదు. దాని తర్వాత మేము సన్సెట్ పాయింట్కి వెళ్ళాం. అసలు సన్సెట్ పాయింట్కి ఎంటర్ అయినాము. అక్కడ ఒక పార్కింగ్ స్పాట్ ఉంది, కరెక్ట్ డైరెక్టివ్స్ అన్న అక్కడే మా డ్రైవర్ అంకుల్ పార్క్ చేసినారు.
జీప్లో కూర్చొని కొద్దిసేపు ఎంజాయ్ చేసినాం, మ్యాగీ తిన్నాం. మెయిన్ ఈ ట్రిప్ మొత్తంలో హైలైట్ పైనాపిల్. ఎక్కడ చూసినా పైనాపిల్ చాలా స్వీట్ ఉంటుంది. పైనాపిలే తింటున్నాం. నిన్న మార్నింగ్ తిన్నాం, ఈవినింగ్ తిన్నాం. నెక్స్ట్ అక్కడ సన్సెట్ దగ్గర కొద్దిసేపు జీప్లోనే కూర్చున్నాం. ఇంకా క్రౌడ్ ఎక్కువ అవుతున్నారని దిగి ముందుకెళ్ళి కూర్చొని సన్సెట్ ఎంజాయ్ చేసాం. సన్సెట్ ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ జీప్ సఫారీ నాకు తెలిసి ఒక 40 minutes ఈజీగా ట్రావెల్ చేసి కార్ దగ్గరకు వచ్చాం. కార్ దగ్గరకు వచ్చినాక డ్రైవర్ అంకుల్ తీసుకొని వచ్చి మమ్మల్ని హోటల్లో పడేశారు. హోటల్లో ఇక్కడ ఏమైంది హోటల్కి వచ్చాం. హోటల్ రూమ్ పర్లేదు, డీసెంట్గానే ఉంది మా బడ్జెట్కి. నెక్స్ట్ వాళ్ళే ఫుడ్ తెప్పించారు, డిన్నర్ ఈజ్ ఇంక్లూడెడ్. దోశ అండ్ పరోటా చాలా లావు ఉంది. దోశ మాత్రం చాలా బాగుంది. దెన్ తినేసి కొంచెం నవ్వుకొని ఫొటోస్ వీడియోస్ అన్నీ ఫ్యామిలీస్కి సెండ్ చేసి మొత్తం ఫ్యామిలీకి అప్డేట్స్ ఇచ్చేసి మేమందరం ఫుల్గా పడుకున్నాము. ఇప్పుడు మార్నింగ్ లేచి 7 o'clockకే డ్రైవర్ అంకుల్ రెడీ ఉండమన్నారు. బికాజ్ ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్తున్నాము. ఇప్పుడు అయితే కొంచెం పీపుల్ తక్కువ ఉంటారు, లేట్ అయ్యే కొద్దీ ఎక్కువ మంది టూరిస్టులు వస్తారు. బికాజ్ మున్నారంతా కలిపి ఒకే ప్లేస్లో ఉంటాయి ఎలిఫెంట్స్. అండ్ నేను నేర్చుకున్న ఒక కొత్త విషయం ఏంటంటే నిన్న ఎలిఫెంట్ని మలయాళంలో ఆనా అంటారు. నెక్స్ట్ ఈరోజు ఎట్లా అవుతుంది ఏమవుతుంది అనేది చూడాలి. త్వరలో వెదర్ అస్సలు అర్థం అవ్వట్లేదు. మార్నింగ్ ఏమో ఫుల్ చలి ఉండే, మధ్యాహ్నం చలి ఉంది కదా అని మొత్తం స్వెటర్స్ జాకెట్స్ అన్నీ వేసుకొని కూర్చున్నాము. మధ్యాహ్నం 11-12 అయితేనే ఫుల్ వేడి స్టార్ట్ అయిపోయింది. ఫుల్ వేడి అంటే ఎండ. మరీ ఈవినింగ్ 6 అవ్వగానే మరీ ఫుల్ చలి. ఇప్పుడు చాలా చలి ఉంది. ఈ చలిలో మేము వెళ్ళాలి ఇప్పుడు, లేకపోతే మేము ఆనాని చూడలేము. ఇది మా హోటల్ ముందు వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఫాగ్ పడుతున్న టైంలో, మంచున్న టైంలో అయితే ఇంకా బాగుంది చూడడానికి. హోటల్ ఈజ్ ఆల్సో నైస్. అన్వేష, వాటర్లో పడద్దు, డోంట్ త్రో వేస్ట్ అన్నారు. వేస్టే. Guys, if you come to Munnar and ఈ మట్టుపట్టి డ్యామ్ లైక్ రిజర్వాయర్ వ్యూ ఇఫ్ యూ మిస్, మీరు జీవితంలో చాలా కోల్పోయారు. అలాంటిదే. తెలుగు రాక వర్డ్ రాలేదు. మనం తెలుగే కానీ మనకు తెలుగు రాదు. నాకు మలయాళం వచ్చు. ఆనా గాయ్స్, దిస్ ఇస్ మట్టుపల్లి డ్యామ్. దిస్ ఇస్ అన్వేష. మేము ఫస్ట్ ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్దాం అనుకున్నాం కానీ అది 9కి ఓపెన్ అంట. సో మళ్ళీ మొయ్య అయిపోయి ఇంకా దగ్గరలో మట్టుపల్లి డ్యామ్ ఉంది, చూసుకొని ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. చూడాలి వాట్ హ్యాపెన్స్. అండ్ బోటింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఇఫ్ పాసిబుల్ బోటింగ్ చేస్తామా చేయమని ఇంకా తెలీదు, నాకు చేయాలని. లెట్స్ సీ. బ్రేక్ఫాస్ట్ ఏంటంటే వీళ్ళందరికీ బ్రెడ్ ఆమ్లెట్, నాకు మాత్రం నేను మ్యాగీ, గ్లాస్ ఆఫ్ వాటర్. మ్యాగీ. గాయ్స్, మెట్టుపల్లి డ్యామ్ వచ్చాం, చూసాం, ఫొటోస్ దిగాం, రీల్స్ తీసుకున్నాం అని అయిపోయింది. ఇప్పుడు మేము ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసి మరి ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళాలి. ఇప్పుడు టైం 20 అవుతుంది. 9 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడికి వెళ్ళాలి. లేదా అక్కడ క్రౌడ్ ఎక్కువైనారంటే మాకు ఇంకా టైం పోతుంది, హాఫ్ డే ఇక్కడే అయిపోతున్నప్పుడు. వీఆర్ గోయింగ్ టు సీ ఆనా. ఐ హోప్ ఎలిఫెంట్ క్యాంప్ ఒకటి మంచిగా అయిపోతే. నిన్న మాత్రం బ్లాస్ట్ ఎంజాయ్ చేసాం మేము. టుడే వీ హ్యావ్ టు సీ. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ ఫన్. మా వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. ఐ షో యూ. నేను ఈ వ్యూ చూసుకుంటూ కూర్చున్నా. చాలా ప్రశాంతంగా ఉంది, చాలా 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 ప్రశాంతంగా ఉంది. యూ కెన్ సీ హియర్ ఆల్సో. నా వాయిస్ కొంచెం తేడాగా ఉంది. చెప్పా కదా, ఫీవర్, కోల్డ్, కాఫీ అంతా ఎక్కువ ఉంది. ఇప్పుడు కొంచెం బెటర్, బట్ అట్లే ఉంది, సెట్ అవ్వలేదు. సో అడ్జస్ట్ విత్ దిస్ వాయిస్. అండ్ ప్రాబ్లమ్స్ నాకు బాగున్నాయి గైస్. మా అన్నయ్యవి దుబ్బేసా. ఐ డోంట్ నో బాగున్నాయా లేదా అని, బట్ స్టిల్ పెట్టుకున్నా.
వెళ్ళాలి అన్వేషి. హాఫ్ ఇప్పుడు జరగాలి. हे आना इधर आना आओ आओ खाओ जाओ आना इधर आओ. ఆయన కూడా చెప్పినట్టు ఫీమేల్స్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ మేల్స్ అని. నేనా మెసేది? ఓకే ఓకే. నువ్వు మేస్తావా? వెనక వాళ్ళ బేబీ వాళ్ళ వెనక కనిపిస్తలేదా? జూమ్ గైస్ ఆనా వాళ్ళంటే తీ. బ్యాలెన్సింగ్ వచ్చింది. నాకు అసలు రాత్రి బట్టి నేను బ్యాలెన్స్ చేసుకుంటున్నా. వాళ్ళు లేరు ఇంకా. నువ్వు మళ్ళీ పోతున్నా ఇక్కడ. ఒరే देखो देखो गब्बर सिंह ऑल इंडिया की साइबर सिंह मेरी पैर विंग टैग गुंडाला गुला गुला साउंडिंग गब्बर सिंह इडियापम आपम ब्लैक चना करी.